జై సద్గురు మహారాజుకు జై. అచలరు సిధూరు రమణార్య రచించిన శీర్షపద్యములు పరమార్థ జ్ఞాన ప్రకాశం. ఈ గ్రంథం శీర్షపద్యము యొక్క శీర్షపద్యము 5. గురు బ్రహ్మ అని సుతులు గట్టిగా దెల్పెను. గురు బ్రహ్మ అని శృతులు గట్టిగా దెల్పెను. బ్రహ్మమెచటో ఎనుచు పరుగులేలా. బ్రహ్మమెచటో ఎనుచు పరుగులేలా. గురు విష్ణువే అనుచు ఘనముగా బుధులనిరి. గురు విష్ణువే అనుచు ఘనముగా బుధులనిరి. యచటనో విష్ణువని వెదుకనేలా. యచటో విష్ణువని వెదుకనేలా. గురువే ఈశ్వరుడనుచు ఘనులు బలుగుచుండా. గురువే ఈశ్వరుడనుచు ఘనులు బలుగుచునుండా. ఎందునో ఈశుడని వెరువనేలా. గురువు సాక్షాత్తుగా కనులెదుట కనిపించాం. గురువు సాక్షాత్తుగా కనులెదుట కనిపించా. గురుని తెలియలేరు గుడ్డి జనులు. గురుని తెలియలేరు గుడ్డి జనులు. హరిహరాదులు శ్రీ గురుని అండజేరి. సృష్టి స్థితి నాశనములు లేని సుగతులైరి. ఇట్టివాడని గురు మహిమ విధము గనక. ఇట్టివాడని గురు మహిమ విధము గనక. మాయా భ్రాంతుల పోకడలు మాయగాదే. మాయా భ్రాంతుల పోకడలు మాయగాదే. అచలరు సిధూరు రమణార్య నెల్లూరు పురవాస. సద్గురుభ్యో నమః. జ్ఞాన ప్రశంసులారా, గురువు బ్రహ్మ అని శృతులు గట్టిగా తెలుపుతున్నాయి. ఎవరయ్యా గురువు అంటే, బ్రహ్మను ఎరిగిన వాడు గొప్పవాడు కాబట్టి గురువు. బ్రహ్మము ఎచ్చటో ఎనుచు పరుగులేలా. ఆ బ్రహ్మము ఎక్కడున్నాడని పరిగెడితే దారి తెలియదు. గురువును మనం పట్టుకుంటే ఆ దారి మనకు స్పష్టంగా తెలియబడదు. ఆ దారి తెలిపేవాడే గురువు. గురువు విష్ణువే అనుసు ఘనముగా బుధులనేది. గురువు ఎవరు కాదయ్యా, బ్రహ్మము ఆయనే, విష్ణువు ఆయనే. బ్రహ్మాన్ని ఎరిగినాడు, విష్ణువును ఎరిగినాడు అని బుధులు అనగా పెద్దలు గురువులు చెబుతున్నారు, తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎచటనో విష్ణువని వెతకనేలా. ఆయనలోనే పెట్టుకొని మనము బయట ఎత్తుకుంటే మనకి ఏమి కనపరాదు. ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలు తప్ప ఈ నేత్రాలకు, ఈ మాంస నేత్రాలకు ఏది కనపడదు.
అందుకు కాబట్టి ఈ దేహముతో ఉన్న గురువును మనము సత్యము ఎరిగిన గురువును పట్టుకుంటే మనకు సత్యము తెలియబడుతుంది. అనగా గురువే ఈశ్వరుడనుచు గనులు పలుకుచుంటారు. ఆ గురువు బ్రహ్మమును తెలుసుకున్నాడు, విష్ణువును తెలుసుకున్నాడు, తర్వాత ఈశ్వరుణ్ణి కూడా తెలుసుకున్నాడయ్యా. ఆ ముగ్గురే ఎరిగిన వాడే ఈ గురువు సాక్షిగా ఉన్నాడు. మనకు ఎక్కడో కలడని వెతకాల్సిన పని లేదు. ముగ్గురిని ఎరిగిన వాడు కాబట్టి మనకు స్పష్టముగా వాళ్ళ ముగ్గురిని తెలియపరుస్తాడు అని చెప్తా ఉన్నాడు. గురువు సాక్షాత్తుగా కనులెదుట ఉన్నాడు. మనకు గురు బ్రహ్మలో చెప్పినట్టు గురువు ఎక్కడున్నాడంటే మన ఈ నేత్రాలకు ఈ పంచభూత ఆత్మ రెండు కలిసి, పంచభూతాలు ఆత్మ కలిసి ప్రయాణము చేస్తున్న గురువే మనకు గొప్ప సాక్షిగా ఉన్నాడు అని కూడా మనకు తెలుపుతున్నారు. కానీ ఆయన ఇలాగా గురుని తెలియలేరు. ఎందుకనగా వారికి జ్ఞానము లేదు కాబట్టి జ్ఞానము గల పెద్దలను తెలుసుకోవాలంటే మంచి యుక్తి భక్తి మనకు జ్ఞానముతో కూడిన వ్యక్తి కూడా ఉండాలి. అప్పుడే అటువంటి గురువుని మనము సాంగత్యము వలన మనము గొప్పవాడు అని మనము తెలుసుకోగలం. లేకపోతే గుడ్డి వాళ్ళమే, కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళమే. అందుకు కాబట్టి అటువంటి గురువుని మనము వెతికి పట్టుకొని ఆ గురుదేవుని పాదాల మీద పడి ఆయనను శరణాగతి పొంది మనము మన జన్మ కర్మములను తెలిసినప్పుడే మనకు ఇవి పోతాయి. లేకుంటే అందరూ చనిపోతారనేది అందరికీ తెలుసు, అందరూ పుట్టున్నారని అందరికీ తెలుసు. కానీ తిరిగి వచ్చి పుట్టేది ఎవరికి తెలియదు, చనిపోయేది మాత్రం అందరికీ తెలియబడుతుంది. ఆ గురు దారిలో నడిచిన వానికి రెండు తెలియబడతాయి. చచ్చినవాడు ఇక్కడే ఉన్నాడు, పోయినవాడు మరి తిరిగి వస్తాడు. వాణ్ణి కూడా మనకు దారికి తెప్పించేవాడే గురువు. అంత జ్ఞానం మనకు తెలియబడుతుంది. హరిహరాదులు శ్రీ గురుని అండజేరి. హర అనగా ఉచ్ఛ్వాస నిశ్వాస ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు ఉన్నప్పుడు ఆ గురుని అండజేస్తాడు. ఆయన దయ వలన మనల్ని ఆ యొక్క పరమాత్మ దగ్గరికి అండ చేరుస్తాడు. సృష్టి స్థితి నాశనములు లేని సుగతులై అక్కడికి మనము వెళ్ళినప్పుడు, మన ఆ స్థితి పొందినప్పుడు సృష్టి లేదు, స్థితి లేదు, గతి లేదు, నాశనము చేసేస్తున్నాడు గురువు. సుగతులైపోయినాడు. దేవుడు ఎప్పుడై తనలో ఉన్న వికారములు వెళ్ళిపోయినవో, తనలో ఉన్న చంచలము ఎప్పుడు నిర్మలం అయిపోయినదో, సుగతులైన అయితే ఇంకా లేదు వానికి జనన మరణం. అందుకాబట్టి ఇట్టి వాడని గురి మహిమ విధము గనక ఆయన ఇట్టి వాడని తెలుసుకోలేరు ఎవరే కానీ. ఎందుకని? వారు అంతవారైనంత వరకు తెలియబడదు. లేకపోతే ఎవరు ఏం చెప్పినా వినాల్సిందే. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక ఎంతో తిప్పలు పడుతున్నారు. అంటుంటారు కొన్నిసార్లు, ఏ గురువు చెప్పేది నిజమని మేము నమ్మల్లా, మాకు అర్థం కావడం లేదా. అంటే కారణం ఏంటి? ఎక్కడుంది లోపము? మనలో లోపం ఉంది.
మనలో లోపం ఉన్నప్పుడు తెలిపేవాడు గురుడు ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోలేనప్పుడు నీలోనే లోపం అది. తెలిపే గురుడు ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతే మన లోపమే. తెలివిలేని గురుడు, తెలియని గురుడు, తెలివిలేని గురుడు ఇద్దరు. వీళ్ళు కూడా తెలుసుకునే శిష్యుడు ఉన్నప్పుడు అటువంటి గురువు ఉంటే వాళ్ళకు కూడా తిరిగి ఒక గురువు, గురు శిష్యులకు ఇద్దరికి ఒక గురువు కావాలి. అక్కడ ఖండార్థంలో కదా కృష్ణప్రభువులు చెప్పినట్లు నీ అల్లునికో మొగుడు నాకో మొగుడు ఏమని చెప్పినట్టుగా ఉంటుంది. ఇద్దరికీ అప్పుడు ఒక గురువు కావాల్సిన పని వస్తుంది. అందుకు కాబట్టి ఈ సృష్టి స్థితి నాశనము లేని సుగతులైరి ఇట్టి వాడని గురిమహం విధము గనక మాయాభ్రాంతుల పోకడలు మాయగాదే. మాయాభ్రాంతులకైతే ఎవరైనా కూడా ఎంతకైనా తెగించి తెల్లారైనా లేచేస్తారు, 10 కిలోమీటర్లు నడిచైనా వెళుతారు. తినడానికి మనకు సంపద వస్తుందన్నా కానీ, వ్యాపార మూలకముగా అన్నా, దేనివలన అయినా దాని మీద ఉన్నంత గురువు జ్ఞానాన్ని మనం పరిశీలించేంత అక్కడ పెట్టరు, ఆ బుద్ధిని అక్కడ పెట్టరు. అందుకు కాబట్టి ఈ మాయా పోగడలు అనేటివి ప్రతి వారిని కాలు బట్టి గుంజుతానే ఉంటారు. కానీ మనము అది కాదని చెప్పి సత్యమేదో తెలుసుకోవడానికి ప్రయాణం చేసేటప్పుడు మాయ అనేది ఈడుస్తూ ఉంటుంది. కానీ ఈ మాయలో ఉన్న సంపద అంతా ఈ శరీరాన్ని పోషణకు అవసరం, అదేమి తక్కువదని కాదు. కానీ బుద్ధి అంతా దాని మీదనే పెట్టకూడదు. మన ఆశయము ఏమిటి? మనము గురుపుత్రులుగా ఉన్నాము కాబట్టి ఎప్పటికే కానీ ఈ దేహం ఉన్నంత వరకు ధనం అవసరం. ఈ దేహము గురువు మీద పెట్టి ఆయన మనం జనన మరణం అనేటి లేని పరిపూర్ణము మనకు ఎప్పుడు పరిపూర్ణుడైనాడో అప్పుడు మనము ఈ దేహంతో ఇంతవరకు ఈ ధనం అవసరము, ఇంకా దానితో మనకు అవసరం లేదు. కానీ ప్రతి వారికి ఆశింపరాదని తెలియ చెప్తున్నారు పెద్దలు. అంతే, అది తినడానికే పనికి వస్తుంది. రోజుకు 1 కోటి రూపాయలు వచ్చే ధనవంతునికైనా కూడా వాడు 4 మెతుకులు తినేవాడే మనమాది. కాకపోతే రుచులు తేడా ఉండొచ్చు. రుచులు తేడా ఉన్నాయంటే రోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జై సద్గురు మహారాజుకు జై.